కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రమయ్యా. కోగిటిలో హత్తుకొని నా చింత బాపును, కోగిటిలో హత్తుకొని దేవా నా చింత బాపును. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. దేవా చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. సంగమంత హృదయపూర్వకంగా దేవా హల్లెలూయా 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 హల్లెలూయా. నా కొరకై మా
చేతులు పైకి దేవానికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని స్తుతించి దేవుని ఘనపరిచేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. అందును బట్టి నేను దేవునికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దైవజనుని ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, చాలా మంది దైవజనుడు అనగానే ఏ విధంగా ఆలోచన చేస్తారు అని అంటే, వేరే మతాలలో పూజారులు ఉంటారు, అలాగే ఒక్కొక్క మతానికి సంబంధించినటువంటి మత నాయకులు, పీఠాధిపతులు, అలాగే క్రైస్తవ్యంలోకి వచ్చేసరికి బిషప్స్, రెవరెండ్స్, పాస్టర్స్, ఇలాగా మనం వివిధ రకాలైనటువంటి వాళ్ళను మనం చూస్తాం. కొంతమంది ప్రవక్తలు, కొంతమంది అపోస్తలులు, ఈ విధంగా రకరకాలైన టైటిల్స్తో రకరకాలైనటువంటి సేవకులు మనకు కనబడుతూ ఉంటారు. ఒక్కొక్క మతానికి సంబంధించినటువంటి గురువులు అని పిలువబడుతున్నటువంటి వారు కూడా వాళ్ళకున్నారు. అయితే ఇప్పుడు మన యొక్క దేశంలో అనేక మంది ఏ విధంగా చూస్తారు అంటే, ఒక సేవకుడిని వాళ్ళు చూసే తీరు ఎలా ఉంటుందంటే, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఆలోచన మేరకే ప్రజలు చూసేటటువంటి అవకాశం ఉంది. కొంతమంది ఒక పూజారిని చూసినట్టుగా, ఒక గురువును చూసినట్టుగా దైవజనుని చూస్తారు. దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తున్న అత్యంత ప్రాముఖ్యమైన శక్తివంతమైన విషయం ఏంటి అని అంటే, ఈ సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఒకసారి గమనించినట్లయితే, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు నేను మీకు వరకు చదువుతున్నాను. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు గల వాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదుకు వచ్చి కొర్నేలి అనే పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అతని పేరు కొర్నేలి. అతడు 100 మంది మీద అధికారి. అతడు భక్తిపరుడు. తర్వాత అతడు దేవుని బిడ్డలారా ఎల్లప్పుడూ కూడా ధర్మం చేసేవాడు, అంటే బహుధర్మం చేసేవాడు. అతని జీవితంలో అతను భక్తిపరుడుగా ఉన్నాడు, ధర్మం చేసేవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అతని దగ్గరికి పగలు 3 గంటల టైంలో దేవుని దూత వచ్చి అతనికి దర్శనంలో కనబడి అతని వైపు తేరి చూసి, భయపడకు, దేవుని దూత కొర్నేలి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అతను భయపడి తొందరపడుతుండగా, అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి అని చెప్పటం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. నీ ప్రార్థనలు, ధర్మకార్యాలు 2 కూడా నా దగ్గరికి వచ్చేసాయి. చూడండి, భక్తిపరుడు, ధర్మాలు చేసేవాడు, తర్వాత దేవుని దూతే అతని దగ్గరికి వచ్చి నిలిచి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు నా సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చేసాయి అని అన్నప్పుడు, ఈ భక్తిపరుడికి, ప్రార్థనాపరుడికి, ధర్మపరుడికి దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నాడు అని అంటే, ఇక ఎవరితో నాకు పని లేదు, నా ఇల్లే స్వర్గం, నా ఇల్లే సమస్తం, నా దగ్గర దేవుని దూతే వస్తున్నాడు, నా ప్రార్థనలు దేవుని దగ్గర ఉన్నాయి, నా ధర్మకార్యాలు దేవుని దగ్గర ఉన్నాయి, నేను భక్తిపరుడిని అని విర్రవీగేటటువంటి దుష్టత్వంతో అతను లేడు. అతనితో దేవుని దూత ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపించు, అక్కడ పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించు. దేవుని బిడ్డలారా, అతడు సముద్రపు దరినున్న సీమోను ఒక చర్మకారుని ఇంట అతడు దిగి ఉన్నాడు. నా సేవకుడు ఆయన పేతురును నువ్వు పిలిపించుకో,
నా సేవకుడు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, నా సేవకుడు వచ్చి దూత చెప్పగలిగింది ఏంటంటే, నీ ప్రార్థనలు వినబడ్డాయి అని చెప్పగలడు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరాయి అని చెప్పగలడు. అంతేగాని అతడు నీకు రక్షణ సువార్త చెప్పలేడు. రక్షణ సువార్త చెప్పగలిగిన వాడు దైవజనుడు. రక్షణ మార్గములోకి నడిపించేవాడు దైవజనుడు. రక్షణలో ఎదుగునట్లు సహాయపడువాడు సేవకుడు. అందుకనే నీవు నీ ఇంటికి దైవజనుడిని పిలిపించుకోయ్యా అని చెబితే, అతను తన దగ్గర ఉన్నటువంటి 2 దాసుల్ని యోప్పేకు పంపించి అతను ఏం చేశారంటే భోజనానికి అతను పంపించాడు. ఆ టైంలో ఇతను దగ్గరికి వచ్చిన దేవుని దూత పేతురు దగ్గరికి కూడా వెళ్ళి, పేతురు యూదుడు, ఈ యూదుడైనటువంటి వ్యక్తికి అన్ని జనులంటే అస్సలు గిట్టదు. ఇలాంటి వాడికి దేవుడు ఒక దర్శనం చూపించి, ఆ దర్శనంలో ఏం చేస్తున్నాడంటే, చతుష్పాద జంతువులు, పాకు పురుగులు ఒక దుప్పటితో ఆకాశం నుంచి కిందకు వస్తే నువ్వు చంపుకుని తిను అంటే, అయ్యయ్యా నేను నిషిద్ధమైన వాటిని ఎప్పుడు తినలేదు, మళ్ళొకసారి అలా జరిగినప్పుడు నేను నిషిద్ధమైన వాటిని తినలేదు అని చెబుతున్నాడు. యూదునైన నేను కోషర్ సంబంధించిన భోజనాన్నే చేస్తాను అంటే, ధర్మశాస్త్రములో లేవియా కాండంలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారంగా నేను భోజనం చేస్తా, కానీ నా ఇష్ట ప్రకారంగా నేను భోజనం చెయ్యనయ్యా అని చెప్పాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఈ పాత్ర భూమి మీదకి దిగి వచ్చినప్పుడు అందులో భూమి మీద ఉన్నటువంటి సకల విధములైనటువంటి చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు ఉంటే వీటిని ఇప్పుడు చంపుకొని తిను అని మళ్ళీ చెప్పినప్పుడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైన దాన్ని నేను తినలేదు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు శబ్దం అతనికి వినబడును. ఇలాగ 3 మారు ఆ పాత్ర భూమి మీదకి దిగి వచ్చి నప్పుడు దేవుని బిడ్డలారా, దర్శనంలో అతను చూసిన మాట ప్రకారంగా అన్యజనుడు అయినటువంటి కొర్నేలి దగ్గర నుంచి ఎవరు వచ్చారంటే, పేతురు దగ్గరికి 3 మనుషులు వచ్చారు. ఈ 3 మనుషులు రావటంతో అతడు సందేహించక దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళతో వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడు ఎవరి మీద ఆధారపడ్డాడు అని అంటే, దర్శనం మీద ఆధారపడ్డాడు. దైవజనుడు ఆత్మ నడిపింపు మీద ఆధారపడ్డాడు. దైవజనుడు దేవుని నడిపింపు మేరకు ఆ ఇంటికి, కొర్నేలి పిలుపు మేరకు, ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు అతనే ఆహ్వానించి అతని ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, వెంటనే నిన్ను పిలిచితిని. ఎప్పుడు పిలిచాను నేను? నాకు ఈ దర్శనం ఇవన్నీ కూడా వచ్చినప్పుడు, అయ్యా మరి పేతురు గారు మిమ్మల్ని పిలిచాను నేను అని అంటున్నాడు. అయితే నీవు వచ్చినది మంచిది అయ్యా దైవజనుడా, నువ్వు మా ఇంటికి రావటం చాలా మంచిది. హల్లెలూయా. అయితే ప్రభు నీకు ఆజ్ఞాపించి ఉన్నవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము కూడా దేవుని సన్నిధిలో కూడి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఈ యొక్క కొర్నేలి ఇంటిలో అందరూ కూడా కూడి ఉన్నారు. అక్కడ దైవజనుడు వచ్చాడు. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు. ప్రతి జనములో, అది యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, అన్యుడైనా, అది ఏ జాతి వాడైనా, ప్రతి జనములో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. దేవుని వాక్య భాగములు మనం చూస్తే అదేదంటే, దేవుడు పరిశుద్ధాత్మతో శక్తితో ఆయన అభిషేకించాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక ఆయన మేలు చేయించు సంచరించుచు అపవాది చేత పీడింపబడిన వారి అందరినీ స్వస్థపరచు సంచరించాడు అని చెప్పేసి అని చక్కటి సువార్త చెప్పాడు. ఈ సువార్త విన్న తర్వాత జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటి అని అంటే, కొర్నేలి జీవితంలో గొప్ప మార్పు, కొర్నేలికి రక్షణ, కొర్నేలికి విడుదల. దేవుడు పక్షపాతి కాడు. దేవునికి స్తోత్రం. నీవు ప్రార్థన చేస్తే చాలదు, ధర్మ కార్యాలు చేస్తే చాలదు, నీకు భక్తి ఉంటే చాలదు. నీకు కావలసింది రక్షణ. ఆ రక్షణ చెప్పేది దూత కాదు,
ఆ రక్షణ చెప్పేది దైవజనుడు. అందుకనే దైవజనుడికి చాలా ప్రాముఖ్యత యేసయ్య ఇస్తున్నాడు. దూతలకు లేని భాగ్యం దైవజనుడికి దేవుడిచ్చాడు. దూతలు సువార్త ప్రకటించలేరు, కానీ సువార్తమానాన్ని గురించి చెప్పగలరు, సువార్తను చెప్పలేరు. కాబట్టి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దైవజనుడికి గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. దైవజనుని మాటకు లోబడి దైవజనుడికి సాష్టాంగ నమస్కారం చేసి దైవజనుని ఆహ్వానించి దైవజనుడి మాట ప్రకారంగా జీవిస్తే వాళ్ళని దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు, శక్తితో నింపాడు, అభిషేకంతో నింపాడు. ఆ తర్వాత వారు రక్షణలోకి వచ్చారు. ఆ తర్వాత వారు బాప్తిస్మం పొందినటువంటి అనుభవంలోకి వాళ్ళు వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఈరోజు దైవజనుడు చాలా ప్రాముఖ్యమైన వాడు. దైవజనునికి ప్రాధాన్యతను ఎవరిచ్చారంటే, దేవునికి స్తోత్రం, కొర్నేలి ఇచ్చాడు. 100 మంది మీద అధికారిగా ఉన్నటువంటి కొర్నేలి దైవజనునికి ఆధిక్యతను ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దైవజనుని గురించి దేవుడే చెప్పాడు, నీవు యొప్పేకు మనుషులను పంపించు, అక్కడ నా దాసుడున్నాడు, నా దాసుడు పరిశుద్ధాత్మతో నింపబడున్నాడు, నా దాసుడు నా రూపాంతర అనుభవం ఎరిగినవాడు, నా దాసుడు నా అభిషేకములో ఉన్న శక్తిని ఎరిగినవాడు, నా దాసుడు నా ఆత్మచేత నింపబడినవాడు, నా ఆత్మచేత నడిపింపబడేవాడు, నా స్వరం వినేవాడు, నన్ను హత్తుకుని వెంబడించేవాడు. అతను మీ ఇంట్లో అడుగు పెడితే అతను చెప్పే సువార్త ద్వారా నీ ఇంటికి రక్షణ వస్తుంది. నువ్వు భక్తిపరుడవే, నువ్వు ప్రార్థనాపరుడవే, నువ్వు ధర్మపరుడవే, నువ్వు ధర్మాలు చేస్తున్నావు, అవన్నీ నా దగ్గరే ఉన్నాయి, కానీ నీకు రక్షణ కావాలి. ఆ రక్షణ సువార్త చెప్పేవాడు నా దాసుడు. నా దాసుని నీ ఇంటికి పంపిస్తున్నాను. నా దాసుడు నీ ఇంటికి వస్తే నీకు రక్షణ. దైవజనుడికి దర్శనమిచ్చి దర్శనం ద్వారా పంపాడు. పంపిన కారణం చేత కొర్నేలి ఇంటికి రక్షణ, కొర్నేలి ఇంటికి ఆత్మాభిషేకం, కొర్నేలి ఇంటికి ఆశీర్వాదం. కొర్నేలి ఇల్లు రక్షించబడిన ఇల్లు. ఇప్పుడు భక్తి కలిగిన ఇల్లు మాత్రమే కాదు, ధర్మకార్యాలు చేసే ఇల్లు మాత్రమే కాదు, ప్రార్థనలు చేసే ఇల్లు మాత్రమే కాదు, ఇప్పుడు రక్షణ కలిగిన ఇల్లుగా కొర్నేలి ఇంటిని దేవుడు మార్చేశాడు. మీరు భక్తి గలవారా? సంతోషం. ధర్మకార్యాలు చేస్తున్నారా? మంచిదే. ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకున్నారా? మంచిదే. కానీ మీకు రక్షణ కావాలి. యేసు క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి, అపవాది చీకటి కట్లన్నిటి నుంచి కూడా విడుదల పొందినటువంటి వారిగా దేవుని మహిమార్థమై బ్రతికే బిడ్డలుగా మీరందరూ కూడా ఉండాలని నేను మనసారా కోరుతున్నాను. ఆ విధంగా కృపగల దేవుడు మీకు సహాయం చేయాలని నేను కాంక్షిస్తున్నాను. దయచేసి ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు వందనాలు నాయనా. నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ సన్నిధి కాంతి, నీ ప్రసన్నత, నీ కృప, నీ సమాధానం, నీ ఆశీర్వాదం, నీ దీవెన విభిన్నమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడా, నమ్మదగిన దేవా, మీ ప్రత్యేకమైనటువంటి కృపను మాకు చూపించండి. మీ సహాయం మాకు దయచేయండి నాయనా. ఈ ఉదయకాలం మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి. ఆదివారం జరిగే ఆరాధనలన్నీ సవ్యంగా, గంభీరంగా, దీవెనకరంగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడా, నమ్మదగిన దేవా, నీ కనికరాన్ని బట్టి, నీ దయను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం, దీవెన, నీ యొక్క అభిషేకం, నీ సన్నిధి నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించి బలపరచమని, నీ కృప, నీ సమాధానంతో మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవా, నీకే కృతజ్ఞతలు, నీకే వందనాలు. బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరికీ ఆరోగ్యం దయచేయండి. అలాగే మా ప్రభువా నాయనా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ యొక్క సేవకుల యొక్క ప్రాధాన్యతను గురించి, దైవజనుని యొక్క ప్రాధాన్యతను గురించి మేము వినగలిగాము నాయన. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కొర్నేలి ఇంటి వారి వలె మా ఇల్లు కూడా ఉండడానికి సహాయం చేయండి. దైవజనులు ప్రేమించేవారుగా, ఆతిథ్యం ఇచ్చేవారుగా, ఆహ్వానించేవారుగా, వారు చెప్పే వాక్యం వినేవారుగా, వారి మాటకు
లోబడేవారిగా నాయన నీ బిడ్డలమైనటువంటి మేము ఉండగలుగుటకు సహాయం చేయండి. కొన్నేళ్ళు ఇంటి మీద కుమ్మరించబడిన ఆత్మే ప్రతి ఇంటి మీద కుమ్మరించబడును గాక. అయ్యా, నీ కాపుదల కావాలి, నీ భద్రత కావాలి, నీ ఆశీర్వాదం కావాలి, నీ దీవెన కావాలి, నీ సన్నిధి కావాలి, నీ పరిశుద్ధాత్మ శక్తి సహాయం కావాలి. నీ ఆత్మకార్యం మా జీవితంలో జరిగించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. బలహీనంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభు స్వస్థపరచును గాక. కృప మీకు తోడైనను గాక. ఆమేన్.